ఇది ఒక గాథ, కేవలం కథ మాత్రమే కాదు. కాలాన్నే జయించిన కథ. ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన యుద్ధగాథ. రాజులు, ఋషులు, యోధులు, దేవతలు కూడా వినే మహాగాథ. ఇది మహాభారతం. ఈ గాథ ఎక్కడ నుండి వచ్చిందో మీకు తెలుసా? దానికి రచయిత ఎవరు? ఎందుకు ఇది ఇప్పటికీ కాలంతో పాటు మనలో నాటుకుపోయింది? మహాభారతం జననం. ఈ మహాగ్రంథాన్ని రచించిన మహర్షి సామాన్యుడు కాదు. ఆయన జ్ఞానం అపారమైనది. ఆయన సాక్షాత్తు మహర్షి వ్యాసుడు. వ్యాసుడు పరాశర మహర్షి మరియు సత్యవతికి జన్మించిన తేజస్వి. మానవుడిగా జన్మించినప్పటికీ ఆయన సాధారణ మనిషి కాదు. పుట్టినప్పుడే సంపూర్ణ జ్ఞానంతో జన్మించాడు. కాలాన్ని దాటి భూతం, భవిష్యత్తు, వర్తమానాన్ని దర్శించగల శక్తి ఆయనకుంది. వ్యాసుడు భారతదేశాన్ని విస్తృతంగా పరిచారించాడు. రాజుల జీవితాలను పరిశీలించాడు. ధర్మాన్ని ఎలా మార్చేస్తున్నారో చూశాడు. ఆయుష్ను యుద్ధంతో నాశనం చేసుకుంటున్న రాజరిక వ్యవస్థను తన కన్నులారా చూశాడు. ఆయన హృదయంలో ఒక తపస్సు ఉదయించింది. ఈ కథను లిఖించాలి, లేకపోతే ధర్మం మరుగున పడిపోతుంది. ఇది రికార్డు చేయకపోతే భవిష్యత్తు తరాలు పతనమవుతాయి. దేవతల అనుగ్రహం, గణేశుడి సహాయం. వ్యాసుడు తన తపస్సులో లోనై ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, వ్యాస మహర్షి, నీ సంకల్పం ఎంతో గొప్పది. కాని ఈ మహాభారత గాథ చాలా విశాలమైనది. దీనిని రచించడానికి నీకు ఒక రచయిత అవసరం. అప్పుడు స్వర్గం నుండి శ్రీ మహాగణపతి భూమికి దిగాడు. గణేశుడు, నేను నీ కోసం లిఖిస్తాను. కాని ఒక షరతు ఉంది. మీరు ఏమాత్రం ఆగకుండా కథను చెబుతుండాలి. ఒకసారి ఆగితే నేను వదిలేస్తాను. వ్యాసుడు స్మితంతో, అంతేనా? అయితే నా షరతు కూడా విను గణేశ. నీవు ఒక్కో పదాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే రాయాలి. ఈ విధంగా వ్యాసుడు తన జ్ఞానాన్ని నిలిపి గణేశుడి వేగాన్ని సమతుల్యం చేశాడు. మహాభారతాన్ని అక్షరాలకు తేవడం మొదలైంది. ఆ సమయంలో గణేశుడు తన ఏకదంతాన్ని విరిచాడు. ఎందుకంటే అతనికి తగిన కలం లభించలేదు. తన తీయదంతాన్ని ఉపయోగించి ఈ మహాగ్రంథాన్ని లిఖించడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి ఈ కథ ప్రవహించసాగింది. కేవలం రాజుల కథగా కాదు, మనిషి జీవితపు ప్రతి కోణాన్ని ప్రతిబింబించే ఒక ధర్మగాథగా. ఇది ఒక పురాణం మాత్రమే కాదు, ఇది ప్రతి మనిషిలోనూ ఉన్న కథ. ఇది మరికొన్ని తరాలకు చెప్పబడవలసిన గాథ.